కాబట్టి అన్నీ కూడా దేవుడి మాట వింటున్నాయి. చివరికి వినంది ఎవరు? మనిషి. పక్షులు దేవుడి మాట వింటున్నాయా లేదా? పక్షుల మాటలు వింటున్నాయి. ఆ కాకులు ఆహారం తీసుకెళ్ళి నా ప్రవక్తకు ఏరియా కంటే ఇస్తున్నాయి. పక్షులు శుతిస్తూ ఉన్నాయి. వాటి భాషలో కిసికిసమని పొద్దున్నే లేసి శుతిస్తూ ఉన్నాయి. దేవుడి మీద ఆధారపడుతూ ఉన్నాయి. దేవుడు ఏం చేస్తాడంటే వాటికి ఆహారం ఏం చేస్తున్నాడు? సిద్ధపరుస్తున్నాడు. చాలాసార్లు పంట పొలాల్లో వాటిల్లో మనం ఆ కోతకు వస్తున్నప్పుడు, కంకెలు రాలిపోతున్నప్పుడు అవి ఇట్లా రాలిపోతున్నాయి అవి కానీ బాధపడుతూ ఉంటాం. కొంతమంది ఏరుకుంటూ ఉంటారు. దేవుడు వాటికి సిద్ధపరుస్తున్నాడు. అవి రాలితేనే పక్షులు వచ్చి తింటాయి. అది దేవుడు వేడుకుంటున్నాయి, అయినా నాకు ఆహారం కావాలనుకున్నప్పుడు ఆ విధంగా వాటికి ఏం చేస్తున్నాడు? ఆహారము ఇస్తున్నాడు. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాం, కుక్కలు మొరపెట్టుకుంటున్నాయి ఆహారం కావాలి ప్రభు అన్నప్పుడు. అప్పుడు ఏం చేస్తారు? అక్కడ తలుపేయి కూడా మర్చిపోతారు. వచ్చేసి అంతా మొత్తం తినేసి దాని కడుపు నిందా లేదా అంటే దేవుడు దాన్ని సిద్ధపరిచాడు అంతే. మనకు అనుకోవాలి కదా. ఒకసారి ఏదైనా కాయలు తెచ్చాడు పెడతాము, ఇంతలో కోతులు వచ్చి మనం అక్కడే ఉంటాం, మనం మతిమరుపు వచ్చేస్తుంది, ఇంతలో కోత వచ్చి ఎత్తుకెళ్ళిపోతాం. అంటే దేవుడు ఏం చేశాడు? దాన్ని సిద్ధపరిచాడు. మనం దాని వెనకాల పడతాం, ఏవేవో చేస్తాం, అవి తక్కువ మనకి. ఇంకా కారణం ఏంటంటే అవి మొరపెట్టుకున్నాయి జంతువులు, వాటికి దేవుడు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. అట్లా మనకి నిజమా అనుకుంటాం కానీ, ఇవన్నీ అబద్ధాలేమో అనుకుంటాం కానీ, దేవుడు దేనికి సిద్ధపరిచేది దాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ పక్షులు కానీ పశువులు కానీ అన్నీ కూడా ఎవరి మీద ఆధారపడుతున్నాయి? దేవుడి మీద ఆధారపడుతున్నాయి. అందుకే పక్షులు చూపించి అంటాడు, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. వాటికి బ్యాంకులు లేవు, ఏమీ కూడా లేవు. పోస్ట్ ఆఫీసులు ఉన్నాయా, డ్వాక్రా గ్రూపులు ఉన్నాయా, ఇంకేమన్నా ఉన్నాయా, నిల్వ ఉన్నాయా వాటికి దాచుకుంటాయి. ఏ రోజుకి ఆ రోజు అంటే రేపుడికి ఆహారం లేదండి, ఈ రోజుకి ఇవే. మనకి 4 ఏళ్ళకి ఇంకా ఉన్నా కూడా భయపడి సంపాదిస్తూనే ఉంటాం దేవుడికి కడుపులు వదిలేసి. కానీ రేపు కూడా లేకపోతే ఈ రోజే అవి ఏంటంటే సిద్ధపరుచుకుంటున్నాయి, దేవుడి మీద ఆధారపడుతున్నాయి. అందుకే దేవుడు వాటిని పస్తులు లేకుండా పోషిస్తున్నాడు. వాటికంటే మీరు పక్షుల కంటే గొప్పవారు. పశువులు పక్షులు పరలోకం వెళ్ళలేవు. పశువులకి పక్షులకి పరలోకం లేదు. ఆ పశుపక్షాదులకి బట్టి దేవుడు ఆయన ప్రాణం పెట్టలేదు. మన కోసమే, ఒక ప్రత్యేకమైన సృష్టి అయిన మన కోసం, జ్ఞానం కలిగిన మన కోసం, ఆత్మ ఉన్న మన కోసం, దేవుడు పోలికగా ఉన్న మన కోసం, దేవుడు రూపంలో ఉన్న మన కోసం, దేవుడి నీడవలే ఉన్న మన కోసమే ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. మన ఆధ్యాత్మిక దారిద్రాన్ని విడిపించడానికి ఆయన ఏమయ్యాడంట? దరిద్రుడిగా ఈ భూలోకానికి వచ్చి మనల్ని ధనికులుగా అంటే పరలోక ధనికులుగా చేయడానికి ఈ భూలోకంలో ఘోర దారిద్ర్యాన్ని ఆయన ఎలమోసాడు. అందుకే ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా భూలోకానికి వచ్చింది. వాక్య రూపంలో ఉన్న దేవుడు ఆయన ఈ దరిద్రాన్ని ఎలమోస్తున్నాడు. అప్పుడేమన్నా అక్కడ మరి ఆత్మరూపంలో చుట్టూ దేవదూతలతో కదా పరిశుద్ధుడు అనిపించుకుంటూ ఎప్పుడు కూడా రాత్రింబగళ్ళు స్తుతింపబడుతున్న దేవుడు ఆయన. మరి ఈ భూలోకానికి వచ్చి ఏ మనిషినైతే చేశాడో గమనించండి, ఏ మనిషినైతే ఒక ప్రత్యేకంగా చేశాడో, ప్రత్యేకంగా మరి మట్టితో చేసి ఊపిరి పోసాడో, ఏ మనిషికైతే వెలిగిచ్చాడో, ఏ మనిషికైతే జ్ఞానం ఇచ్చాడో, ఏ మనిషికైతే తన ఆత్మను ప్రత్యేకంగా మనలో ఊపిరి పోసాడో, ఏ మనిషినైతే తన రూపముగా తన నీడగా ఉంచుకున్నాడో, ఏ మనిషిని బట్టి అయితే ఆయన సంతోషించాలనుకున్నాడో, అదే మనిషి ఏం చేశాడు? చివరికి ఎదురు తిరిగి మరి భూలోకానికి ఆయన వచ్చినప్పుడు గుర్తించక ఆయన్ని ఎన్ని హింసలు పెట్టారంటే, ఎన్ని బాధలు పెట్టారు, ఎన్ని కొడా దెబ్బలు పెట్టారు. చివరికి చిలివేసే పరిస్థితి వచ్చింది. దేవుడి మరణం లేదు కాబట్టి ఆయన తిరిగి లేచి మన పాపాన్ని ఓడించాడు, మనలో పాపాన్ని తీసివేశాడు, శాపాన్ని ఓడించాడు, మరణాన్ని ఓడించాడు. ఆయన జయశీలుడిగా ఆయన విశ్వాసం వచ్చిన వారిని ఈ రోజున మనల్ని కూడా మరి గెలిచేవారిగా జయశీలుగా చేశాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక.